ఏంటి భయ్యా ఈ వైబ్, కన్నీళ్ళు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ఎవరో తెలీదు, ఎక్కడికి వచ్చావో తెలీదు, ఎంట్రీ టికెట్ లేదు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఫైనల్లీ 2025 ఉన్న డ్రామాస్ అన్నీ కంప్లీట్ చేసుకొని 2026లోకి ఎంటర్ అవుతున్నాం అంతా. సో ఐ హోప్ 2026 అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నా. సో 2026లో నేచర్తో ఎలానే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్స్ వై ఇప్పుడు విశాఖపట్నం నుంచి వంజంగికి అయితే వెళ్తున్నాం. చెప్పడం మర్చిపోయా, నా పేరు సాషేంద్ర పాండ్రంగి. నేను ఒక వ్లాగర్, ట్రావెలర్, మేబీ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అవుతానేమో ఫ్యూచర్లో. దట్స్ ఇట్. వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ప్రజెంట్ టైం అయితే 9:55 అవుతుంది PM నైట్. సో నేనైతే స్టార్ట్ అయిపోయా అండ్ దిస్ ఈస్ మై అవుట్ఫిట్. సో మన డెస్టినేషన్కి అయితే వచ్చేస్తాం. రాజు గారు మన గురించి వెయిట్ చేస్తున్నారు 350cc హిమాలయ పట్టుకొని. సో దీంతో మనం అరకు ఘాటికి ఎక్కితే హాయ్ చెప్పండి ఒకసారి. ఫైనల్లీ ప్రజెంట్ 12 అవుతుంది. సో మేము పాడేరు వ్యూ పాయింట్ తిరుగుతున్నాం. చలి అయితే చంపేస్తుంది. మన కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాం. ఒక చిన్న బుడ్డు కేక్ అయితే తీసుకొచ్చాను నేను. సో రాజుగారు యాక్చువల్లీ దారిలో అయితే మనకు ఒక బ్యాచ్ అయితే తగిలింది, వాళ్ళతో కలిపి సెలబ్రేట్ చేసుకుందాం ఈ న్యూ ఇయర్ని. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. రాజుగారు హ్యాపీ న్యూ ఇయర్. మంది ఇంకా వస్తూనే ఉంది. రద్ద పింజర్ రోయ్, బస్సు కొడుతుంది రోయ్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. మొత్తం క్యాంప్ ఫైర్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. 2025 ఎండ్ చేస్తూ 2026లోకి ఎంటర్ అయితే ఒక మంచి క్యాంప్ ఫైర్, ఒక కొత్త టీంతో చిన్న పరిచయాలు, అలానే ఒక టెంపుల్ దగ్గర ఆగి మన 2026 జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఐ హోప్ 2026 అంతా మంచిగా నడుస్తుందని అనుకుంటున్నా. అండ్ ఇలానే మంచి మంచి ట్రావెలింగ్ బ్లాగ్స్ ఇవన్నీ చేయాలి, మీరు చూడాలి. దట్స్ ఇట్. అన్నేడి అచ్యుతాపురం అక్కడి నుంచి వస్తున్నాం. మీరు మద్దెలపాలెం. మాది గురుద్వారా. నాకు రైట్ చలో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మచ్చా ఇది. సో చాలా బిందాస్ ఉంది. వంజంగా ఇది ఏదైనా ఒక థాయిలాండ్లో అనిపిస్తుంది నాకు వ్యూ. ఇది ఎక్కడ చూసినా కలరింగ్, లైటింగ్, ఏంది అసలు ఇది? ఎక్కడున్నాను నేను అసలు? నాకైతే ఏం అర్థం కావట్లే. మీరు వైబ్ ఎంజాయ్ చేయట్లేదు అసలు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎవరో తెలీదు, ఎక్కడికి వచ్చావో తెలీదు, ఎంట్రీ టికెట్ లేదు, లోపలికి తీసుకొచ్చేసి ఏంద్రా ఈ వైబు. వెళ్ళిపోతున్నారే ఈ ప్లేస్ నీకు అసలు వేరే దగ్గర వెళ్ళిపోతావా? వేరే దగ్గర తీసుకెళ్తాను అయితే.
యాక్చువల్గా ఎంజాయ్ చేయడానికి డబ్బులు అవసరం లేదు, ఎంజాయ్ చేయాలన్న ఆలోచన ఉంటే చాలు ఎక్కడైనా వైబ్ అవ్వచ్చు. సో మన రాజు గారికి ప్లేస్ అయితే నచ్చలేదు, ఇంకో ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వైబ్ అవుదాం. ఓ డ్యాన్స్ వేయాలి, తెలుగు వాళ్ళతో డ్యాన్స్ వేయాలి, బరాబర్ వేయాలి. ప్లాన్ చేద్దాం అది కూడా ఈ బ్లాగ్లోనే. బుగులు వస్తున్నాయి భయ్యా నోట్లో నుంచి. ఏంటి భయ్యా ఈ వైబ్, కన్నీళ్ళు వస్తున్నాయి. ఎవరికి తెలియదు, ఎక్కడికి వచ్చామో తెలీదు. లిటిల్ తెలియట్లేదు, మనం ఏం చేసామో తెలియట్లేదు. అబ్బా సాయిరామ్. ఫైనలీ ర్యాంపే. మరి ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు అయ్యా నువ్వు? గుట్టల కింద వచ్చారు. ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం? ఫైనలీ 2026లో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం. సో వంజంగి హిల్స్ దగ్గర అయితే ఉన్నాం. సన్ రైజ్ అయితే టైం లాప్స్ పెట్టాను, సో అదైతే మీకు ప్లే చేస్తాను. క్లౌడ్స్ అయితే మేఘాలు కొండల్లా ఉన్నాయి. బాబా స్టార్ గేజింగ్ అయితే నైట్ అది రికార్డ్ చేయడం కావలేదు, కానీ స్టార్ గేజింగ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. సో దట్స్ ఇట్, ఫస్ట్ రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు భయ్యా. 2కి 3కి స్టార్ట్ అయ్యి వస్తున్నారు. ఫుల్ ర్యాంప్ అంతే. What the hell? Yeah, guys. ఎప్పుడు ఆడవాళ్ళదే ఫస్ట్ ప్లేస్ మన